ओम अस्मद्गुरुभ्यो नमः। हरि ओम। श्रीशैलेशित्यादि प्रणतोऽस्मि नित्यम्। प्रीतार्णवसञ्जातं श्रीरङ्गार्यगुरोसुदं वेङ्कटार्यसुदच्छिष्यं फणीन्द्रं शेषार्यं भजे। आत्रेयान्वयसञ्जातं रङ्गाचार्यगुरोसुदं रघुनाथार्यसच्छिष्यं कोदण्डराममाश्रये। श्रीशैललक्ष्मणेतीन्द्रकृपात्तबोधं वेदान्तयुग्मविशदीकरणैकदीक्षं श्रीराघवार्यपदपङ्कजभृङ्गराजं श्रीमन्नृसिंहगुरुवर्यमहं प्रपद्ये। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यस्यद्वरदवक्त्राद्याः पारिषद्याः परस्सदं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। दिशन्तु मे देव सदा तुदीयाः दयातरङ्गाणजराकटाक्षाः श्रोत्रेयुपुंसामूर्तं झरन्तीं सरस्वतीं संसित कामधेनुम्। अस्मद्गुरुभ्यो नमः। గోష్ఠిలో వేంచేసినటువంటి భగవత్ బంధువులందరికీ కూడా స్వరూపానురూపంగా దాసులు తెలియజేస్తూ ఈ రోజున హరివాసరం ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి రోజు. ప్రతి ఏకాదశి రోజున యథాశక్తి మనం శ్రీ విష్ణు సహస్రనామాల కల భాష్యాన్ని పంక్తి కాలక్షేపం చేస్తూ వచ్చాం గత కొంతకాలంగా. ఈ మధ్యన ఒక 4-5 ఏకాదశి నుంచి మనం దాన్ని కొనసాగించలేకపోయాం కొన్ని కారణాల వల్ల. ఈ రోజున 22వ సెషన్. శ్రీ విష్ణు సహస్రనామానికి పరాశర భట్టరు వారు వ్రాసినటువంటి వ్యాఖ్యానమే భగవత్ గుణ దర్పణం. దర్పణం అంటే అద్దము అని అర్థం. అద్దంలో చూసుకున్నప్పుడు మన ముఖం ఎలాగైతే స్పష్టంగా కనబడుతుందో అలాగా భట్టరు వారు రాసినటువంటి ఈ గ్రంథంలో ఈ భాష్యాన్ని సేవిస్తే భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభవ లీలా చేష్టములు అట్లాగే స్పష్టంగా మనకు దర్శనం అవుతాయి. ఆ భావంతో భగవత్ గుణ దర్పణం అని రాశారు సంస్కృతంలో ఉన్నటువంటి వ్యాఖ్యానం. దీన్ని తెలుగులోకి అనువదించినటువంటి వారు మహానుభావులు, ప్రాతస్మరణీయులు. ఈ భూమండలం పైన 92 సంవత్సరములు వేయించేసినటువంటి వారు, ఎంతోమంది జీయర్ స్వాములకు తత్వార్థాన్ని ఉపనిషత్తులని బోధించినటువంటి మహానుభావులు శ్రీమాన్ ఉభయ వేదాంత డాక్టర్ నల్లాల్ చక్రవర్తి రఘునాథాచార్య స్వామి గారు. ముందుగా మనం భట్టరవారి తనయాన్ని అలాగే రఘునాథాచార్య స్వామి వారి యొక్క తనయాన్ని సేవించుకొని భాష్యాన్ని మనం మొదలు పెట్టుకుందాం. ముందుగా భట్టరవారి తనయం. శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంగసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. ముందు తనియను పరాశర భట్టర్ వారిది, తర్వాత తనియను. ఆ గ్రంథాన్ని ఎంతో సమకూర్చి తెలుగులోకి అనువదించినటువంటి మహానుభావులు రఘునాథాచార్య స్వామి తనియన్. వీరి యొక్క అనుగ్రహంతో మనం ముందుకు వెళుతున్నాం. ఇప్పటి వరకు మనం భట్టర్ వారు ప్రస్తావించినటువంటి శ్రీ విష్ణు సహస్రనామానికి కల 6 విశేషణాలని మనం పూర్తిగా సేవించాం, చాలా డీటెయిల్డ్గా. ఒక్కసారి పైపైన వాటిని చూసి గత సెషన్లో మనం ఏం సేవించాము అన్నదాన్ని పరిశీలించి ఈరోజు మనం ఏం సేవించబోతాము అన్నదాన్ని మనం వ్యాఖ్యానం చేసుకుందాం ఆచార్య కటాక్షంతో. మహాభారత సారత్వాత్ ఋషిభిః పరిగాణతః వేదాచార్య సమాహారాత్ భీష్మోత్కృష్ట మతత్వతః పరిగ్రహాతిశయతః గీతాద్యైక్యార్థతశ్చనః అని
శ్రీ విష్ణు సహస్రనామానికి 6 విశేషణాలని మనకు అందించారు భట్టర్ వారు. ఏం చెప్తున్నారు? మొట్టమొదటిది మహాభారత సారత్వాత్. ఈ శ్రీ విష్ణు సహస్రనామాలన్నీ కూడా మహాభారతం యొక్క సారం అండి అన్నారు. ఎందుచేత అంటే మహాభారతంలో ప్రతిపాదింపబడిన భగవంతుడు శ్రీకృష్ణుడు. ఆయనే మహావిష్ణువు కదా. శ్రీ మహావిష్ణువుకి అవతారమే శ్రీకృష్ణుడు. దీన్ని రచించినటువంటి వాడు, మహాభారతాన్ని ఎవరు రచించారు? వ్యాస మహర్షి. ఇతడు కూడా మహావిష్ణువు యొక్క అవతారమే. అలాగే మహాభారతాన్ని పంచమ వేదము అని అంటున్నారు. పంచమ వేదమైన మహాభారతం యొక్క సారం ఏమిటి అంటే, ఏ లోక సౌఖ్యమైనా పరలోక సౌఖ్యమైనా పొందాలంటే శ్రీమన్నారాయణ యొక్క నామ సంకీర్తనే ఈ కలియుగంలో మనకు శ్రేయోదాయకము అని మహాభారతం యొక్క సారం. మరి శ్రీ విష్ణు సహస్రనామం అంతా కూడా ఆ భగవంతుని యొక్క నామ సంకీర్తనే కదా. కాబట్టి మహాభారతం యొక్క సారమే శ్రీ విష్ణు సహస్రనామము అని మనకు తెలుస్తుంది. అంతేకాదు మహాభారతం యొక్క గొప్పతనాన్ని ఇతర పురాణాల్లో కూడా చక్కగా ప్రస్ఫుటంగా కీర్తించారు. దానివల్ల మహాభారతము సప్రమాణమైన గ్రంథము అని తెలుస్తుంది. దాని యొక్క సారమే సహస్రనామము. ఈ విష్ణు సహస్రనామం కూడా మహాభారతంలోని ఒక భాగమే. మహత్వాచ్చ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే అంటారు. అంటే ఈ మహాభారతం యొక్క భారం, బరువు గొప్పదే, 1,25,000 శ్లోకాలు. అలాగే మహత్తు గొప్పదే. పంచమ వేదము అనబడే మహాభారతంలో 5 రత్నాలు ఉన్నాయి. 5 రత్నాల్లో ఒకటి శ్రీ విష్ణు సహస్రనామం. అలా తర్వాత ఋషిభి పరిగాణత. ఈ నామాలన్నీ ఎవరో కూర్చొని రాసినవి కాదు. ఒక్కొక్క ఋషి కొన్ని 100,000 సంవత్సరాలు తపస్సు చేసి తత్ఫలితంగా పరమాత్మ యొక్క సాక్షాత్కారాన్ని పొంది, వారు పొందినటువంటి సాక్షాత్కారాన్ని ఒక నామంతోనే కీర్తించారు. కాబట్టి ఈ నామాలన్నీ కూడా ఋషులు కీర్తించినటువంటి నామం. ఎవరో కూర్చుని పెన్ను పేపర్ పట్టుకొని రాసినవి కాదు, లేదా తాళపత్ర గ్రంథాలు లిఖించడం అంతకన్నా కాదు. ఋషులు సాక్షాత్కారం చేస్తున్నటువంటి నామాలు. పరమాత్మ సాక్షాత్కారం అవగానే ఒక నామంతో ఋషులు కీర్తించారు. ఆ నామాలే ఈ శ్రీ విష్ణు సహస్రనామం. వీటిని మాలా మంత్రములు అని కూడా అంటారు. ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రము. ఈ నామాలన్నీ కలిసి గొలుసుకట్టుగా ఉన్నాయి కాబట్టి దీనికి మాలా మంత్రము అని పేరు. అందుకని మనం సహస్రనామాన్ని చేస్తున్నప్పుడు ధ్యాన శ్లోకంలో శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం సహస్రనామ జపే వినియోగ అని అంటాం. మరి జపం దేని చేస్తామండి? మనం మంత్రాన్ని జపం చేస్తాం కదా. మంత్రాన్ని జపం చేస్తాం. ఇది మాలామంత్రము. మొట్టమొదటిది మహాభారతం యొక్క సారము. రెండవది ఈ నామాలన్నీ ఋషుల చేత కీర్తింపబడినవి. మూడవది వేదాచార్య సమాహారాత్. వేదాచార్యుడు ఎవరికి పేరు? కృష్ణద్వైపారుడికి పేరు. కృష్ణద్వైపారుడు అంటే ఎవరు? వ్యాస మహర్షి. ఒకటిగా ఉన్న వేదాన్ని 4గా విభజించిన వాడు మహానుభావుడు కాబట్టి ఆయనకి వేదవ్యాసుడు అని పేరు. ఆయన చేత కూర్చబడినది ఈ శ్రీ విష్ణు సహస్రనామం అనేది. మహాభారతంలో అనుశాసనిక పర్వంలో వేదాచార్యుడు అని కీర్తింపబడే వేదవ్యాసుడి చేత కూర్చబడినది, సంకలనం చేయబడినది. ఏమండి, మరి ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క ఋషి సాక్షాత్కరింపజేస్తున్నారు కదా. అలాంటి దాన్ని వేదవ్యాసులు ఎలా మనకు అందించారు అంటే, తేనెటీగలు ఒక్కొక్క పుష్పంలోకి వెళ్ళి మకరందాన్ని గ్రోలి, అంటే మకరందాన్ని త్రాగి ఆ తేనె తిట్టులో ఎలాగైతే కూరుస్తాయో, అలాగే ఈ వేదవ్యాసుని మహర్షి ఒక్కొక్క ఋషి తన ధ్యానంలో లేదా తపస్సులో పరమాత్మను సాక్షాత్కరింపజేసుకొని ఏ నామంతో అయితే కీర్తించారో ఆ నామాల్ని దర్శించి సంకలనం చేశారు. అంతటి గొప్ప యోగశక్తి ఉన్నది వ్యాస మహర్షికి. ఎలా ఉందండి? వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అంశనే వ్యాస మహర్షి. కాబట్టి ఆయనకున్నటువంటి యోగ దర్శనం ద్వారా అన్ని నామాల్ని సంకలనం చేశారు. అలా సంకలనం చేసి ఒక చోట కూర్చారు. దాన్నే శ్రీ విష్ణు సహస్రనామంగా అందులో పెట్టారు. 4వ విశేషణం భీష్మోత్కృష్ట మతత్వత. భీష్మ పితామహుడు ఇదియే గొప్పదైన ధర్మము,
అని చెప్పడం వలన అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్మ పితామహుడి దగ్గరికి ధర్మరాజాదులు శ్రీకృష్ణ పరమాత్మతో వెళ్ళి, తాతగారు ఎన్నో ఎన్నో ధర్మాలు ఉన్నాయి, ఆ ధర్మాలన్నీ మీ దగ్గర మేము వినాలని కోరుకుంటున్నాము అని అన్నప్పుడు భీష్మ పితామహుడు, కృష్ణ ఏమిటి ఏమిటి పరిహాస్యము, ఎన్నో నువ్వు సాక్షాత్ పరమాత్మవి, నీవే గీతాశాస్త్రాన్ని కూడా బోధించినటువంటి వాడివి, అలాంటి ధర్మరాజులకు అనేక ధర్మాల్ని నీవే తెలుపవచ్చును కదా, ఇలా అంపశయ్య మీద పడుకుని ఉన్నటువంటి వాడిని నేను రేపమాపనట్టుగా ఉన్నాను, నాతోటి చెప్పించాలని ఏమిటి సంకల్పము. అప్పుడు పరమాత్మ చెప్తాడు, నాయన నేను తత్వాన్ని, నీవు తత్వదర్శివి. భగవంతుడు అనేవాడు సముద్రం లాంటివాడు, అంత తేలిగ్గా దాన్ని వాడుకోవడానికి కుదరదు. సముద్రంలో నీటిని మనం తాగడానికో వ్యవసాయానికో వాడాలి అంటే దాన్ని చాలా ప్రాసెస్లో ప్యూరిఫై చేసి వాడుకోవాలి, అంటే చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. అంత శ్రమ లేకుండా ఆచార్యుడు అనేవాడు మేఘ రూపంలో వర్షించినప్పుడు ఆ వర్షపు నీటిని తాగడానికి, వ్యవసాయానికి, అనేకమైన ప్రయోజనాలకి మనం వాడుకోవచ్చు. కాబట్టి నాయన భీష్మపితామహ, నీవు తత్వదర్శివి, తత్వాన్ని దర్శించినటువంటి వాడు కాబట్టి నీ ద్వారా రావాలి. అంపశయ్య మీద పడుతున్నటువంటి భీష్మపితామహుడు చివరి క్షణంలో కృష్ణ పరమాత్మను తలుచుకుంటే కృష్ణ పరమాత్మ కూడా ధ్యానంలోకి వెళ్ళి భీష్ముడు తలుచుకున్నాడు. శరతల్పకతో భీష్మ సామ్యన్యవ హుతాసన మాం ధ్యాతి పురుష వ్యాఘ్ర తతో మే తద్గతం మనః. శరతల్పం మీద అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్మ పితామహుడు చివరి క్షణంలో సామ్యన్యవ హుతాసన, ఆరిపోయే అగ్నిహోత్రంలాగా ఉన్నాడు, అతడు నన్ను తలుచుకున్నాడు, నా మనసు అక్కడికి వెళ్ళినది అని ధర్మరాజు చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంతటి మహానుభావుడు. అంతేకాదండి, భీష్మ పితామహుడు సభ తీరిస్తే ఆ సభలోకి వచ్చినటువంటి అనేక మంది ఋషులు మహర్షులు వాళ్ళకు ఉన్నటువంటి సందేహాన్ని కూడా భీష్ముడి ద్వారా తీర్చుకునేవారు. అంత గొప్ప తత్వవేత్త, అంత గొప్పవాడే. హే ధర్మరాజా, ఆ పుండరీకాక్షుణ్ణి ఈ 1000 నామాల చేత అర్చించడము, స్తోత్రం చేయడము, జపం చేయడము, పాలన చేయడం అనేదే చాలా గొప్పదైన ధర్మము అని నొక్కి వక్కాణించాడు. అంత పెద్ద మహానుభావుడే ఈ విష్ణు సహస్రనామే గొప్పదైన ధర్మం అని చెప్పాడు. కాబట్టి ఇది 4వ విశేషణం. 5వ విశేషణం పరిగ్రహాతి సయత. కేవలం వైదికులు మాత్రమే దీన్ని స్వీకరించలేదండి, అవైదికులు, నాస్తికులు కూడా శ్రీ విష్ణు సహస్రనామాన్ని చక్కగా స్వీకరించారు. వేదము యందు నిష్ఠ లేని వారు, వేదము ప్రమాణము అని ఒప్పుకోని వారు నాస్తికులు అనబడతారు. కేవలం భగవంతుడిని ఒప్పుకోని వారు నాస్తికులు అనబడరు. ఓకే, వేదాన్ని ప్రమాణంగా స్వీకరించని వారు నాస్తికులు అనబడతారు. అలాంటి వారు కూడా వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య వస్తే, ఎవరైనా సలహా ఇస్తే, ఎవరిని ఒక 10 మందితోనో 20 మందితోనో మీ ఇంట్లో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయించండి, ఆ సమస్యలు తొలగిపోతాయి అని చెప్తే వాడికి నమ్మకం లేకపోయినా చెప్పారు కాబట్టి ఒక 10 మందితోనో 20 మందితోనో ఇంట్లో సహస్రనామం ఒక 3 ఆవృతములు చేయించి అనేక సమస్యల నుంచి బయటపడ్డట్టుగా మనకు గతంలో అనేక చరిత్రలు చెప్తున్నాయి. కాబట్టి వైదికులు అవైదికులు అని కాదండి, అందరూ దీన్ని స్వీకరించారు. ఆయుర్వేద వైద్యశాస్త్రంలో చరక సంహితలో కూడా అనేక ఔషధాలు ఫలానా వ్యాధులకు వాడిన తర్వాత కూడా తగ్గకపోతే ఒక 3 సార్లు 3 ఆవృత్తులు శ్రీ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయించండి, నయమైపోతుంది వ్యాధి అని చరక సంహిత వేదశాస్త్రంలో కూడా చెప్పబడింది. కాబట్టి వీరు వారు అని కాదు, కావ్యాల్లో కూడా శ్రీ విష్ణు సహస్రనామం యొక్క ప్రశస్తిని చెప్పబడింది, అందరి చేత తీసుకొనబడింది. ఇది 5వ విశేషం. గీతా జైత్యార్థ దర్శన. గీతాశాస్త్రం ఏంటండి? సకల ఉపనిషత్తుల సారము. ఉపనిషత్తు అంటే ఏమిటి అంటే ద కన్ఫర్మ్డ్ ఒపీనియన్ ఆఫ్ వేదం. పరబ్రహ్మతత్వాన్ని, పరస్వరూపాన్ని, తత్వ నిర్ణయాన్ని చేసేదే ఉపనిషత్తు. దానికే రహస్యము. ఏం చెప్తుంది ఉపనిషత్తు? అనంత కళ్యాణ గుణాత్మకుడు అయినటువంటి
ఆ శ్రీమన్నారాయణనే ధ్యానించవలెను అని చెప్తుంది. కారణంతు ధ్యేయ. కారణంతు ధ్యేయ అంటే ఏంటి అర్థం? కేవలం జగత్కారణ తత్వము అనే కాదు. ఈ జగత్తు పుట్టడానికి కారణమైన వాడు, దాన్ని రక్షిస్తూ ఉన్నవాడు, ప్రళయకాలంలో దాన్ని మళ్ళీ తన బొజ్జలో పెట్టుకొని కాపాడినటువంటి వాడు, త్రివిధ కారణం ఎవడో వాడిని ధ్యానించవలను అని చెప్తుంది ఉపనిషత్తు. కాబట్టి ఆ ఉపనిషత్తుల సారంగా మనకు గీతాది శాస్త్రాలతో పాటుగా సమానమైన అర్థములు మనకు ఈ విష్ణు సహస్రనామంలోనికి ఒక్కొక్క నామం భాషిస్తూ ఉంది. అలా భాషించడం వల్ల ఉపనిషత్తులతోని సమానమైనటువంటి అర్థాన్ని ఇది మనకు ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది. కాబట్టి ఇది 6వ విశేషణము అన్నారు. అంటే మనం ఎక్కడున్నాం ఇప్పుడు? రఘునాథాచార్య స్వామి వారు కృప చేసిన గ్రంథంలో 32వ పేజీ 33వ పేజీ దగ్గర ఉన్నాం. ఇంకా మనం నామాల్లోకి వెళ్ళలేదు. వీఆర్ స్టిల్ ఇన్ ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం దగ్గరే ఉన్నాం. భట్టర్ వారు చాలా అందంగా అనుగ్రహించారు. ఎందుకంటే ఇది ఎంత గొప్పదన ఫౌండేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది తర్వాత వచ్చేటువంటి అర్థాలన్నీ కూడా. కాబట్టి మనం విష్ణు వషట్కారాలకు వెళ్ళడానికి ఇంకా చాలా టైం పడుతుంది. పర్వాలేదు, మెల్లిగా వెళదాం. ఇలా 6 విశేషణాలు ఉండటం వల్ల ఈ సహస్రనామం మనకు ఉపాధేయము, స్వీకరించదగినది అని చెప్పారు. దాని తర్వాత మనం ఎన్నో విశేషాలు చూసాం. ప్రమాణం అంటే ఏంటి, ప్రమేయం అంటే ఏంటి, ప్రమాత అంటే ఏంటి, ఇవన్నీ మనం ఆ రికార్డింగ్స్లో ఉన్నాయి. ఎప్పుడన్నా సమయం ఉన్నప్పుడు మనం చూసుకోవచ్చు. గత సెషన్లో ఏం చూసాము? ఇప్పుడు అన్ని ధర్మాలు భీష్మ పితామహుడి నుంచి ధర్మరాజు విన్న తర్వాత ఏ ప్రశ్న అడగబోతున్నాడు, ఆ ప్రశ్న అడగడానికి ఫౌండేషన్ బేస్ ఏంటి అన్న దాన్ని గత సెషన్లో మనం వివరించుకున్నాం. అడిగే ప్రశ్న పరబ్రహ్మమును గూర్చి అడుగుతున్నాడండి. అంటే వివిధ మతాలు, మతము అంటే అభిప్రాయము అని అర్థం. రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కదా, ఆ అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు పరుడు ఎవడు, పరుడు ఎవడు, పరతత్వం ఏమిటి, అలాగే మనం పొందబడే ఫలం ఏమిటి అన్న దాని గురించి ముందు దీన్ని అడుగుతున్నాడండి. అంటే ఫలము, ఉపాయము, ఈ రెండిట్లో ఫలాన్ని గురించి ముందుగా ప్రశ్న వేస్తున్నాడు. ఎందుకు? ఫలం గొప్పది అని తెలిస్తే ఆ తర్వాత మనం ఉపాయాల గురించి ఆలోచించవచ్చు. శ్రీరంగ క్షేత్రం, దివ్యక్షేత్రం, ప్రణవాకార విమానం, అర్చావతార చక్రవర్తి, భూమండలం మీద మొట్టమొదటి అర్చామూర్తి, ఇన్ని విశేషణాలు మనకు తెలిసిన తర్వాత రంగనాథుని ఎప్పుడు చూడాలి, ఎప్పుడు చూడాలి, ఎప్పుడు చూడాలని కోరిక మనకు కలుగుతుంది కదా. ఆ తర్వాత ఉపాయం గురించి మనం ఆలోచిస్తాం. అలాగే ఇలా ప్రశ్న మొదలైందండి అని గత సెషన్లో మనం సేవించుకున్నాం. ఇప్పుడు ఈ శ్లోకంలో కొంత భాగాన్ని మనం సేవించే ప్రయత్నం చేద్దాం. కిమేకం దైవతం లోకే కింవాప్యేకం పరాయణం. దీనికి భాష్యాన్ని అనుగ్రహిస్తున్నారు. లోకే ఇది ప్రతిప్రశ్నమనుసజ్యతే భవతః పరమో మతః ఇది చ సింహావలోకన న్యాయేన యథార్హంచ విభక్తి విపరిణమనీయ లోక్యతే అనేనేతి లోకః శృతిస్మృత్యాది శరీరం శాస్త్రం ఏకం ప్రధానం సమాధికరహితం పరమం యో మాత్తేజః తస్య లోక ప్రధానస్య ఇది ప్రతివచన అనుగుణ్యాత్. నచాయం స్వరూపమాత్రపరః ఏకత్వ సంఖ్యాపరో వా ఏక శబ్దః దైవతం ఇది ప్రాతిపదికైక వచనాభ్యాం సిద్ధత్వాత్ తయోః వ్యావర్త్యాభావాచ్చ నహి కించిత్ దైవతమస్వరూపమనేకం వాస్తి ఏన కస్యచిదేవైకత్వం విశేషః తదనుగుణ ప్రతివచనాభావాచ్చ దైవతం ద్యోతనాది పరమైశ్వర్య అసాధారణ గుణ చిహ్నిత్వం తత్వశాస్త్రేషు ప్రతిపాద్యం భవతః కిం పరమం మతం ఇత్యర్థః. అయంచ శాస్త్రేషు సమయేషు చ సర్వాధికం తత్వమభ్యుపేయుషామపి మాయాబ్జౌపాధిక వివర్త పరిణామ విశేష నిర్వాహ జ్ఞాన
శక్త్యాదైశ్వర్యత్వ స్వాభావిక సర్వైశ్వర్యత్వాదౌ సామాన్యతః విశేషతశ్చ హరిహర హిరణ్యగర్భాది తత్వపరావర భావేన విప్రతిపత్తి దర్శనేన సందేహాత్ ప్రశ్న అని భాష్యం. ఏం చెప్తున్నారు భాష్యంలో అంటే, ఏముంది మనకు శ్లోకం? కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం అని. ఇక్కడ అంపశయ మీద భీష్మ పితామహుడు పడుకుని ఉన్నాడు. కృష్ణ పరమాత్మ భీష్ముడికి కావాల్సినటువంటి శక్తిని ఇచ్చాడు. ఆ తర్వాత భీష్మ పితామహుడు అనేక ధర్మాల్ని ధర్మరాజులకు వివరించాడు. రాజధర్మం, మోక్షధర్మం, తీర్థయాత్రా ధర్మం, అనేక ధర్మాలు. అవన్నీ విన్న తర్వాత శాంతనవం పునరేవ అభ్యభాషత. సంతుడి యొక్క కుమారుడైనటువంటి భీష్ముణ్ణి యుధిష్ఠిర ధర్మరాజు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. నాన్నగారు, అన్ని ధర్మాల్లోకి వెళ్ళి గొప్ప ధర్మం ఏది అని తర్వాత వస్తుంది అందులో శ్లోక భాగంలో. ఎందుకు అడుగుతున్నారు ఇలా? అది కూడా మనం తెలుసుకున్నాం. ఆచార్య తిరువుళ్ళం ఏమిటో, తిరువుళ్ళం అంటే వారు మనసులో ఏది భావించారో, శిష్టాచారం ఏమిటో. అనేక ధర్మాలు ఉంటాయండి, అనేక ధర్మాలు ఉంటాయి. కానీ అందులో మన పెద్దలు ఆచరించినటువంటిది ఏమిటి అది తెలుసుకొని కదా మనం దాని ప్రకారంగా ఉండాలి. ఎన్నో రకాల తీర్థాలు పుచ్చుకుంటారు. మనకు కావాల్సిన తీర్థం ఏదో మనం పుచ్చుకోవాలి, అంతే తప్ప వాడేదో ఆ తీర్థం పుచ్చుకున్నాడని మనం ఆ తీర్థం పుచ్చుకోవాల్సిన అవసరం లేదు. అలా ఆచార్య తిరువుళ్ళం ఏమిటి, ఏది గొప్పదైన ధర్మం తెలుసుకోవాలి అనుకున్నాడు ధర్మరాజు. కిమేకం దైవతం లోకే, ఇందులో ముందుగా ఎలా అన్వయించుకోవాలి అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. లోకే అని ఉంది అంటే మొదటి ప్రశ్నలో ఉన్నటువంటి ఈ లోకే అన్నదాన్ని తర్వాత ఉన్నటువంటి అన్నిటికీ కూడా మనం అన్వయం చేసుకోవాలి, అంటే దానికి ఆపాదించుకోవాలి అని చెప్తున్నారు. ముందుగా విన్నప్పుడు కొంచెం అర్థం కాదు, పర్వాలేదు, కొద్దిగా మన లోపలికి వెళ్తుంటే అర్థం అవుతుంది. ఇప్పటికి ఏమర్థం చేసుకోవాలి అంటే, ఈ లోకే, అసలు లోకే అంటే ఏంటి వస్తుంది, ముందు వస్తుంది. ఈ లోకే అనే పదాన్ని అన్నిటికీ మనం తర్వాత అన్వయించుకోవాలండి అని చెప్తున్నారు. అలాగే మూడవ శ్లోకంలో ఉన్నటువంటి మధ్యలో భవతః పరమో మతః కోధర్మ సర్వధర్మాణ భవతః పరమో మతః అన్నదాన్ని కూడా మనం అన్నిటికీ అన్వయం చేసుకోవాలి. అంటే తాతగారు ఈ అడగబోయే ప్రశ్న అన్నింటిలో కూడా లోకే అన్నదాన్ని భవతః పరమో మతః అన్నదాన్ని ఇక్కడ 2 శ్లోకాల్లో 6 ప్రశ్నలు అడుగుతున్నారు. ఎవరు? ధర్మరాజు. ఎవరు అడుగుతున్నారు? భీష్మ పితామహుని అడుగుతున్నారు. ఇక 6 ప్రశ్నలకు కూడా లోకే అన్నదాన్ని అన్వయించుకోవాలి, భవతః పరమమత అన్నదాన్ని అన్వయించుకోవాలి అంటున్నారు. అంటే మీ ఉద్దేశంలో భవతః పరమమత అంటే మీ అభిప్రాయంలో ఏది గొప్పది? ఈ 6 ప్రశ్నల్లో 1, 2, 3, 4, 5, 6. 1 ఇందులో మీ ఉద్దేశం ప్రకారంగా ఏది, 2 మీ ఉద్దేశం ప్రకారంగా ఏది, అలా అన్వయం చేసుకోవాలి. లోకే అన్నదాన్ని కూడా అన్వయం చేసుకోవాలండి అన్నారు. ఏంటిది అంటే, దీన్ని ఎలా చూసుకోవాలి అంటే సింహావలోకన న్యాయంగా మనం చూసుకోవాలండి అన్నారు. సింహావలోకనము అంటే సాధారణంగా సింహం బయటకు వెళ్ళినప్పుడు 4 దిక్కులా ఏముందో చూడాలి అంటే శరీరాన్ని కుదింపజేసి దాని మొహం పెద్దగా ఉంటుంది కాబట్టి చుట్టూ అన్ని దిక్కులా చక్కగా చూసి ముందుకు కొడుతుంది. దాన్ని సింహావలోకన న్యాయము అని అంటారు. సంస్కృతంలో కొన్ని న్యాయాలు ఉంటాయి, మనం ఇంతకుముందు కూడా కొన్ని కాలక్షేపాల్లో చెప్పుకున్నాం. తెలుగులో మనకు చాటువులు వీటిలాగా న్యాయాలు ఉంటాయి అన్నమాట, వాటి యొక్క అర్థాన్ని చక్కగా చెప్పడానికి. ఇప్పుడు పులి ఉందనుకోండి, అది వెనక భాగం చూడాలంటే వెనక తిరిగే చూడాలి, బాడీ మొత్తం తిప్పే చూడాలి. ఇక్కడ సింహం అట్లా కాదు, బాడీ స్టడీగా ఉంచి మొహం మాత్రం చుట్టూ తిప్పి చూడగలదు 4 దిక్కులు ఏముందో. సింహావలోక న్యాయంగా చూడాలి అంటున్నారు. అంటే ఇక్కడ ఏమిటి అర్థం అంటే కొన్ని ప్రకరణాల్లో మనము అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు లిటరల్గా వర్డ్ టు వర్డ్ ఏంటండి, వర్డ్ టు వర్డ్ మనం తీసుకోకూడదు. దాన్ని సమన్వయం చేసుకుంటూ, ఎలాగైతే వేదంలో అర్థాన్ని చెప్పేటప్పుడు సర్వశాఖ ప్రత్యయ న్యాయము అంటుంది. అంటే ఒక చోట అర్థం చెప్పుకునేటప్పుడు
అన్ని శాఖల్లో ఎలా చెప్పారు దాన్ని సమన్వయం చేస్తూ చెప్పాలి. అలా మనకు భగవద్ రామానుజుల వారు వేదార్థ సంగ్రహం అనే గ్రంథంలో చక్కగా మనకు వివరిస్తారు. అనేక డౌట్స్ని పూర్వపక్షం వాళ్ళు భగవంతునికి గుణాలు లేవు, భగవంతుడు ఒక ముద్ద లాంటి వాడు అని చెప్పిన వాటిని చక్కగా ఖండించి సిద్ధాంతాన్ని స్పష్టంగా చెప్తారు. అలాగే ఈ భాష్యంలో కూడా శ్లోకంలో ఏదో ఒక పదాన్ని మనం చూసుకోవద్దండి. సింహావలోక న్యాయంగా ముందు ఏం అడుగుతున్నారు అన్న దాన్ని పరిశీలించి అర్థం చెప్పుకోవాలి అని చెప్తున్నారు. అంతే, అంతకనే ఏం లేదు. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు లోకే అన్నారు కదా, లోకే అన్నదానికి ఏమర్థం తీసుకోవాలి? లోకే అంటే మన సంక్షేప రామాయణం కొంతమంది మన గోష్ఠి వారు సేవిస్తున్నారు. సంక్షేప రామాయణం రెండో శ్లోకం ఉంటుంది. కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ గశ్చ వీర్యవాన్. నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్న అడుగుతున్నారు. అయ్యా, ఈ లోకంలో నా కళ్ళతో చూడటానికి వీలుగా 16 గుణములు కలిగినటువంటి వాడు ఎవడు? అలాంటి వాడి గురించి తెలియజేయండి అన్నారు. మరి ఇప్పుడు ఈ శ్లోకంలో కూడా లోకే ఉంది కదా, కిమేకం దైవతం లోకే. మరి ఈ లోకే ఆ లోకే ఒకటేనా? కాదు. ఈ లోకే ఆ లోకే ఒకటి కాదు. ఇక్కడ లోకే అంటే స్థలములు, దేశము, దేశ విదేశాలు అని అర్థం కాదు. ఆ అర్థం తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదండి అంటే, ఇది తత్వ విచారణ ఘట్టము. ప్రకరణాన్ని బట్టి మనం అర్థాన్ని తీసుకోవాలి. చిన్న ఉదాహరణ చెప్తే మీరు ఈజీగా దాన్ని సమన్వయం చేసుకోగలరు. సైంధవము అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఉప్పు అని అర్థం, ఒకటి గుర్రము అని అర్థం. సాపాటు చేస్తున్నాము, సైంధవం ఆలయ అన్నాము. అప్పుడు వెంటనే ఆ భార్య ఏం చేయాలి? ఉప్పు తీసుకొచ్చి వేయాలి. అంతేకాని సైంధవం అంటే గుర్రం కూడా అర్థం ఉంది అని చెప్పి ఆ గుర్రాన్ని తీసుకొచ్చి సాపాటు చేస్తున్న వాడి ముందు నిలబెట్టకూడదు. యుద్ధానికి వెళుతున్నాడు, సైంధవం ఆలయ అన్నాడు, గుర్రాన్ని తీసుకురా అన్నాడు. అప్పుడు ఉప్పు తీసుకొని వచ్చి ముందు పెట్టకూడదు. సైంధవం అంటే ఉప్పు అంటే అర్థం ఉంది కదా అని కదా. ప్రకరణాన్ని బట్టి అర్థాన్ని తీసుకో. భోజన ప్రకరణంలో సైంధవము అంటే ఉప్పు అని అర్థము. యుద్ధానికి వెళ్ళేటప్పుడు గమన మార్గంలో, గమన ప్రకరణంలో సైంధవము అంటే గుర్రము అని అర్థం. అలా మనం అర్థాన్ని తీసుకోవాలి. ఇక్కడ తత్వ విచారణాన్ని చేస్తున్నారు కాబట్టి లోకే అన్న పదానికి లోకము, దేశము అర్థం తీసుకోకూడదు. ఏం తీసుకోవాలి అంటే దానికి వ్యుత్పత్తి అర్థాన్ని ఇస్తున్నారు భట్టర్ వారు. లోక్యతే అనేనా అనే వ్యుత్పత్తిని బట్టి శృతి స్మృత్యాది ప్రమాణ రూపము శాస్త్రమునందు. లోకే అంటే అర్థం ఏంటంటే వేదాంత ఇతిహాస పురాణ ధర్మశాస్త్ర ప్రబంధాలలో అని అర్థం కదా. వేదాంత ఇతిహాస పురాణ ధర్మశాస్త్ర ప్రబంధ సకల వాంగ్మయంలో అర్థం. అందులో లోకే అంటే అందులో. తర్వాత ఏకం అనే పదానికి వాస్తు అని పడిందా? ఇక్కడ తప్పుపడింది. వస్తు సంఖ్యావాచకంగా 1 అని తీసుకోకూడదు. ఏకం అంటే 1 కదండి. ఏకం, ద్వే, త్రీడి అని చెప్తారు కదా యజ్ఞంలో, పూర్ణోత్సవ సమయంలో. ఇక్కడ ఏకం అంటే 1 అని అర్థం తీసుకోకూడదు. ఏం తీసుకోవాలి? ఏకం అంటే ప్రధానం, సమాధిక రహితం, అంటే ప్రధానమైనది అని ఒక అర్థం ఏకం అంటే. ఇంకొక అర్థం తనకు సాటి అయినది కానీ, తనకన్నా గొప్పదైనది కానీ లేదు అనే ఒక అర్థాన్ని తీసుకోవాలి. లోకే అంటే శాస్త్రంలో అర్థం, ఏకం అంటే ప్రధానమైనది అని అర్థం. ఇది తత్వరూపమైనటువంటి ఘట్టం కనుక స్మృతి సుత్యాది ఇలాంటి గ్రంథాల్లో ప్రధానమైనటువంటి దైవం ఎవరు అని అడుగుతున్నారు. కిమేకం దైవతం లోకే అంటే అనేక శాస్త్రాల్లో ప్రధానంగా పేర్కొనబడినటువంటి భగవంతుడు అని చెప్పేవాడు ఎవడు అని అడుగుతాం. వేదే రామాయణే చేవ హరి సర్వత్ర గీయతే అంట. వేదంలో కానీ రామాయణ శృతిలో కానీ హరి, ఆ శ్రీమన్నారాయణుడు అన్ని చోట్ల కీర్తింపబడుతున్నాడు. అట్లా ప్రధానమైన శాస్త్రాల్లో, అన్ని శాస్త్రాల్లో ప్రధానంగా చెప్పబడు భగవంతుడు ఎవరు అని. తర్వాత దైవతం అన్నారు కదా, దైవతం అన్నారు. దైవతం అన్నప్పుడు ఏంటి అర్థం అంటే దిగు క్రీడాయ అని ఒక ధాతువు మనకు అందరికీ తెలుసు. కానీ
దివు అనే ధాతువు పైన కొన్ని వ్యాకరణ ప్రత్యయాలు వచ్చి ఏర్పడినప్పుడు రకరకాల శబ్దాలు ఏర్పడతాయి. దానికి రకరకాల అర్థాలు కూడా మనకు ఉంటాయి. అలా దివు అనే ధాతువుకు 10 అర్థాలు ఉన్నాయి. ఈ పదార్థాల్లో ఏదో ఒక అర్థానికి సంబంధించిన దైవం గురించి అడగడం లేదు ఇక్కడ. 10 అర్థాలు కూడా ఏ ఒక్కరిలో భాషిస్తాయో అటువంటి ప్రధానమైనటువంటి, ఆయనకు సమానమైన వాడు కానీ ఆయనకన్నా ఎక్కువైన వాడు కానీ ఎవరు లేరో అటువంటి ప్రధానమైనటువంటి భగవంతుడు ఎవరు, దైవం ఎవరు అని అర్థం. అంతేగాని ఒక్కడి దైవం ఎవరు అర్థం కాదు కదా. లోకే అంటే లోకాలు అని అర్థం కాదు, శాస్త్ర ప్రమాణాలు అని అర్థము. అలాగే ఏకం అంటే ఒకటి అని అర్థం కాదు, అక్కడ ప్రధానమైనటువంటిది అని మనం అర్థాన్ని తీసుకోవాలి అని చెప్తున్నారు. ఎలా చెప్తున్నారండి దీన్ని అంటే, తర్వాత అన్వయ పద్ధతిలో తస్య లోక ప్రధానస్య అని వస్తుంది, జగన్నాథస్య భూపదే ఇలాంటివన్నీ వస్తాయి. సో దాన్ని సింహలోక న్యాయం అంటే అదనమాట. తర్వాత చెప్పబోయేటువంటి సమాధానాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ ప్రకరణానికి అర్థాలు చెప్పుకోవాలి అని భట్టర్ వారు చాలా విశదీకరంగా మనకు చెప్తున్నారు. అయితే ఈ దివు అనే ధాతువుకి క్రీడా, పిచిగీష, వ్యవహార, ద్యుతి, స్తుతి, మోద, మద, స్వప్న, కాంతి, గమన ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇందులో ఏదో ఒక అర్థం భాషించేది కాదు. ఈ 10 అర్థాలు ఎవరికి వర్తిస్తాయో వాడు అర్థం. ఏమిటి మరి పదార్థాలు చూద్దాం. క్రీడా అంటే ఏంటి? బాల క్రీడన కైరివా అని విష్ణు పురాణంలో మనం చెప్పినట్లుగా సకల లోకాలని తన సంకల్పం చేత సృష్టించి చిన్న పిల్లవాడు బంతులతో ఆడుకునేట్లుగా ఈ బ్రహ్మాండాలను అనాయాసంగా సృష్టించి తన యొక్క లీల కోసం, తన యొక్క ఆట కోసం సృష్టించిన వాడు పరమాత్మ. కాబట్టి ఈ దేవపదనకు మొదటి అర్థం ఏంటి? క్రీడ. పరమాత్మ ఈ లోకాలను సంకల్పం చేయడానికి ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలి, 2+ బిల్డింగ్ కట్టాలి 5000 స్క్వేర్ ఫీట్ తోని, ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పడుతుంది కదా. అనంత కూడా బ్రహ్మాండాలు సృష్టి చేయాలి, పరమాత్మకి ఎంత సమయం పట్టింది? ఏం లేదు, సంకల్పం చేత వచ్చేసింది. అలా సంకల్ప మాత్రం చేత బ్రహ్మాండాలను సృష్టించి చిన్న పిల్లవాడు బంతులతో ఆడుతున్నట్లుగా తన లీల కోసం ఇది బ్రహ్మాండాలు సృష్టించిన వాడు పరమాత్మ. అది క్రీడ అంట. విజిగీష అంటే అన్నిటినీ జయించుట అని అర్థం. అన్నిటినీ జయించుట అంటే అన్నిటినీ తన యొక్క వశములో ఉంచుకున్నటువంటి వాడు అని అర్థం అనమాట. మనకు పాంచరాత్ర శాస్త్రంలో జితంతే స్తోత్రం ఉంది. జితంతే పుండరీకాక్ష అని స్టార్ట్ అవుతుంది, నమస్తే విశ్వభావన అని స్టార్ట్ అవుతుంది. అందులో అది ఋగ్వేదం యొక్క కిల భాగం అని చెప్తారు. ఋగ్వేదంలో లుప్తమైనటువంటి భాగంలో ఒక స్తోత్రం, జితంతే స్తోత్రం. అందులో మొట్టమొదటి చెప్పినట్లుగా ఈ సర్వలోకాలన్నిటి కూడా తన అధీనంలో ఉంచుకున్నటువంటి నియమన శక్తి గలవాడు ఆ పరమాత్మ అని విజిగీష అనే అర్థం. వ్యవహార అంటే ఈ పంచభూతాలను సృష్టించి వాటికి నామరూపాలను కల్పించినటువంటి వాడు. అంటే సృష్టి, స్థితి, లయ అన్ని వ్యవహారాలకి కారణమైనటువంటి వాడు. త్రివిధ కారణము పరమాత్మయే. ఉపాదాన కారణం, నిమిత్త కారణం, సహకారి కారణం, 3 పరమాత్మయే. ఇది ఇంతకుముందు వివరించుకున్నాం, సూక్ష్మంగా ఒక నిమిషంలో మనం వివరించుకున్నాం. ఒక కుండ తయారు కావాలంటే మనకు మట్టి ముద్ద ఉండాలి, మట్టి ఉపాదాన కారణం. తర్వాత ఒక బండి చక్రం ఉండాలి, కర్ర ఉండాలి, ఇది సహకారి కారణం. కుమ్మరివాడు ఉండాలి, వాడు నిమిత్త కారణం. కాబట్టి ఏ పదార్థం తయారు కావాలన్నా ఉపాదాన కారణం అంటే రా మెటీరియల్, ముడి సరుకు, సహకారి కారణం ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఎక్విప్మెంట్స్, నిమిత్త కారణం మ్యాన్ పవర్. ఈ 3 ఉండాలి. ఈ 3 ఉంటేనే ఏ వస్తువైనా తయారవుతుంది. మరి పరమాత్మ సృష్టించడానికి ఏమైనా ముడి పదార్థం ఉందా? ఏమీ లేదు, పరమాత్మ నుండే వచ్చాయి. త్రివిధ కారణము పరమాత్మయే అని చెప్తారు. ఇది వేదాంతంలో మనకు వస్తుంది. సరే, ఇలా వ్యవహార ఇది కూడా పరమాత్మగా వర్తిస్తుంది. 4వ ద్యుతి. ద్యుతి అంటే కాంతిమంతుడు అని అర్థం. తస్య భాష సర్వమిదం విభాతి అని ఉపనిషత్తులో చెప్పినట్లుగా
సూర్యచంద్రులకు కూడా తేజస్సును ప్రసాదించినటువంటి గొప్ప నిరవధిక తేజోమయ మూర్తి పరమాత్మ అని అర్థం. తర్వాత స్తుతి అంటే కీర్తించడానికి అన్ని విధములుగా స్తోత్రమునకు అర్హమైన వాడు అని అర్థం. ఇదేంటండి, ఇదొక గుణమా, ఇదొక అర్థమా అంటే చూడండి, సాధారణంగా స్తోత్రం ఎట్లా ఉంటుంది చూడండి. మనం కూడా స్తోత్రం చేస్తుంటాం కొందరిని కదా. అంటే ఏదో కొంతమంది కొన్ని ప్రయోజనాలను ఆశించి స్తోత్రం చేస్తుంటారు కొందరు. మరి అలా స్తోత్రం చేస్తున్నప్పుడు ఏవో కొన్ని వేరే వాళ్ళలో ఉన్న గుణాలని వీళ్ళు ఆపాదిస్తూ ఉంటారు. వీడు ఇంతటి వాడండి అంతటి వాడండి అని చెప్తూ ఉంటారు కదా. ఏదో ప్రయోజనాన్ని ఆశించి కొంతమంది స్తోత్రం చేసుకుంటారు, కొంతమంది స్వతహాగానే చేస్తుంటారు. అయితే మిగతా వాళ్ళు స్తోత్రం చేయాలి అంటే వేరే వాళ్ళలోని గుణాలను తీసుకొచ్చి ఆపాదించాలి. ఫలానా వాడు సత్యహరిశ్చంద్రుడు లాంటి వాడండి అని చెప్తారు. ఫలానా వాడు ధనవంతుడండి, కుబేరులంత ధనవంతుడండి అని చెప్తారు కదా. ఇంకొకళ్ళోని గుణాలని ఇందులోకి ఆపాదించాలి. కానీ పరమాత్మ స్తోత్రం చేయడానికి అసలు ఇంకొక గుణాలు తీసుకొచ్చి ఆపాదించడానికి లేదు. అసలు ఆయన స్తోత్రం చేయడానికే మనకు శక్తి సరిపోదు. ఆయన ఉన్న గుణాలు స్తోత్రం చేయడానికే మన యొక్క వేదానికే శక్తి సరిపోలేదండి కదా. మనసుకు కానీ వాక్కులకు కానీ అందని వాడు అని మనకు ఉపనిషత్తు చెప్తుంది. ప్రాప్తి మనసా సహా వాచామ గోచరము అని చెప్తారు. వాచామ గోచరము అంటే వాక్కులకు కానీ అంటే మాటలకు కానీ మనసుకు ఊహకు కానీ అందని వాడు అని. ఇంకా అలాంటి వాడిని ఇంకా వేరే దగ్గర గుణాలు తెచ్చి ఆపాదించి స్తోత్రం చేయాల్సినటువంటి స్థితి వచ్చే పరిస్థితే లేదు. అలా సకల రూపంగా ఉన్నటువంటి స్తోత్రానికి అర్హమైనటువంటి వాడు అని. మోద, మోదము అంటే ఆనందము అంటే పరిపూర్ణమైనటువంటి ఆనందము కలిగినటువంటి వాడు పరమాత్మ. తర్వాత స్వప్న నత్ర రథాః న రథయోగాః సృజతే సహీకర్త అని బృహదారణ్యక ఉపనిషత్తులో ఒక మాట ఉంది. దీని అర్థం ఏంటంటే మనము మేలుకొని ఉన్న దశలో మనం చూసే ప్రపంచంలో ఉన్న అనేక పదార్థాన్ని పరమాత్మ సృష్టించాడు. అలాగే మన స్వప్నంలో నిద్రపోయినప్పుడు కూడా అనేక విషయాలు మనం చూస్తూ ఉంటామండి. ఎక్కడో రాజభవనం వెళ్ళినట్టుగా, ఏదో పెద్ద కోవిలకు వెళ్ళినట్టుగా, పెద్ద పరమాత్మను చూసినట్టుగా, ఆచారాలను సేవించినట్టుగా, ఇంకా ఏవేవో చూస్తూ ఉంటాం స్వప్నంలో కూడా. అలా స్వప్నంలో కూడా మనం చూసే విషయాలు మనకు గోచరింపజేసేవాడు అని అర్థం. తర్వాత కాంతి, ఏమంటే ద్వితీయ అన్న కాంతి అన్న ఒకటే కదా. మళ్ళీ ఇక్కడ ఏంటి మీరు కాంతి అని చెప్తారు అంటే ఇక్కడ కాంతి అని అర్థానికి అది కాదు, ద్వితీయ అని అర్థం కాదండి, ఇచ్ఛ అని అర్థం. అంటే ఈ దివు అనే ధాతువుకి ద్వితీయ అని ఒక అర్థం ఉంది, కాంతి అని ఒక అర్థం ఉంది. ఈ రెండు ఒకటే అనుకోవద్దు. ఈ రెండు ఒకటే అయితే పునరుక్తి దోషం వస్తుంది కదా, చెప్పిందే మళ్ళీ చెప్పినట్టుగా అవుతుంది. అట్లా కాదు. ఇక్కడ కాంతి అంటే ఇక్కడ ఇచ్ఛ అనే పదాన్ని తీసుకోవాలి. అంటే వసకాంతౌ అనే ధాతువు కదా, కాంతి అంటే ఇచ్ఛ అని ఒక వ్యాకరణ శాస్త్రం ప్రకారం ఉంది. కాబట్టి తన సంకల్ప రూపం చేత ఇచ్ఛా మాత్రం చేతనే అన్నిటినీ సృష్టించేవాడు అని 9వ అర్థం. ఉపనిషత్తులో ఒక మాట ఉంటుంది, తదేక్షత బహుశ్యాం ప్రజాయేయ అని సంకల్పం చేస్తాడు. నా ఏకాకి రమేత, నేను ఒక్కడే ఉన్నాను, నాకు ఆనందం లేదు, నేనే చాలా వాటిగా అవుతాను అని సంకల్పించి అన్నింటినీ సృష్టించాడు పరమాత్మ. తన ఇచ్ఛ చేత సంకల్ప మాత్రం చేత అన్నింటినీ సృష్టించాడు పరమాత్మ. గమనము అంటే వ్యాపించుట అని అర్థం అనమాట. సర్వ పదార్థాలలో వ్యాపించి ఉన్నటువంటి వాడు పరమాత్మ అని ఇలా 10 అర్థాలు చెప్పి, ఈ 10 అర్థాలు ఎవరి యందు పొసగుతాయో అలాంటి వాడు ఎవరు? జ్ఞాన బల ఐశ్వర్యాది గుణములన్నీ పరమాత్మలోనే ఉన్నాయి. కానీ కొంతమంది సిద్ధాంతం చేసినప్పుడు ఇదంతా మాయ అండి, ఇదంతా పరమాత్మ అణు రూపంలో ఉందండి, దాంట్లో వచ్చాయండి, పరమాత్మ అనేవాడు ఎవడు లేడండి అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏమో పరమాత్మ ఉన్నాడండి కానీ ఆయన గుణములు లేవండి, కేవలం జ్ఞాన స్వరూపం అండి అని కొందరు చెప్తున్నారు. ఏంటి, రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కదా. ఇక్కడ మతం అని ఒక పదం వచ్చింది కదా మనకు. చూడండి, ప్రతిపాద్యం భవత కిం పరమం మతం ఇత్యర్థః. ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి, వాళ్ళ అభిప్రాయాల్లో రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఏమిటి ఇందులో
ఏది కరెక్ట్? మరి కొంతమంది నిరీశ్వరవాదం అంటారు, జైన్స్ అంటారు చూసారా, జైనులు. వాళ్ళది నిరీశ్వరవాదం. ఈశ్వరుడు లేడండి, ఏదో అణువు అణువు కలిసి కలిసి పెద్ద బ్రహ్మాండాలు ఏర్పడ్డాయి, అందులో మనం ఏర్పడ్డాం అంతే తప్ప పరమాత్మ లేడు, క్లోజ్. కొంతమంది జగన్మిథ్య, బ్రహ్మ సత్యం, బ్రహ్మొక్కడే సత్యం, పరబ్రహ్మొక్కడే సత్యము, మిగతా అంతా మిథ్య, మనం చూస్తేదంతా సూడో అంటున్నారు కొంతమంది. అది ఎట్లా అండి అంటే, ఇది కొంతకాలం ఉంటుందండి, తర్వాత లయమైపోతుంది, కాబట్టి ఇది మిథ్య అంటున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. శ్రీభాషణలో మనకు రావణుల వారు చక్కగా ఖండించి దాన్ని సిద్ధాంత స్థాపన చేస్తారు. మరి ఇన్ని రకాల అభిప్రాయాలు ఉన్నాయి. మరి కొన్ని చోట్ల మరి ఆ పరబ్రహ్మము బ్రహ్మ, సత్, ఆత్మ అని చెప్పబడుతున్నాడు. మరి అలా చెప్పబడుతున్నటువంటి వాడు హరియా, మూడో లైన్లో చూడండి, హరియా అంటే శివనారాయణుడా, హరుడా అంటే శంకరుడా, హిరణ్య గర్భుడా అంటే బ్రహ్మణ, చతుర్ముఖ బ్రహ్మణ, ఎవడు ఎవడు పరతత్వము అన్న సందేహంతో ప్రశ్న వేశాడండి అని మనకు కిమేకం దైవతం లోకే అన్న యొక్క దానికి భాష్యాన్ని మనకు భట్ల వారు కృపచేశారు. కాబట్టి సకల శాస్త్రాలలో ప్రధానంగా పేర్కొనబడినటువంటి దైవము భగవంతుడు ఎవరు అనే మొదటి ప్రశ్న. కిమ్మాపేగం పరాయణం అది తర్వాత చూద్దాం, ఇంక దాని భాష్యం వేరే ఉంది, దాన్ని మనం తర్వాత చూద్దాం. శ్రీమతే రామానుజాయ నమః. అనేక అనేక మంగళాశాసనాలు. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. స్వస్తి. అనేక మంగళాశాసనాలు అందరికీ అన్మ్యూట్ చేశాం. శ్రీమతే రామానుజాయ. మద చెప్పలేదు స్వామి, ఏమండి? మద చెప్పలేదు, మద. ఓ మద, సరే మర్చిపోయినట్టు. మద అంటే పరమాత్మ వైకుంఠంలో అవాకి అనాదరహ అన్నట్టుగా ఉంటాడు. అంటే ఆయన ఎవరితో మాట్లాడాడండి, ఎవరిని పట్టించుకోడండి అన్నట్టుగా మనకు కొంతమంది అర్థం చెప్పారు. కానీ అలా అర్థం కాదు. పరమాత్మ అవాప్త సమస్త కాముడు, అంటే ఆయనకి తీరని కోరికంటూ ఏమీ లేదు, అన్ని కోరికలు తీరినటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, మనము ఎవరితోనన్నా పరిచయం పెంచుకొని ఏదన్నా చేస్తున్నామంటే అర్థం ఏంటి? ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించే, అది లౌకికమైన ప్రయోజనమైనా కావచ్చు, లేదా పారలౌకిక ప్రయోజనమైనా కావచ్చు కదా. ఇప్పుడు ఇహలోకంలో మనకి ఏదో ప్రమోషన్ కావాలి, వాళ్ళ నుంచి ఏదో ప్రయోజనాన్ని పొందాలి అనుకున్నప్పుడు వాళ్ళతో మన బంధుత్వం ఏర్పాటు చేసుకొని ఇంకేదో ఇంకేదో చెప్పి వాళ్ళతో మనం మాట్లాడతాం. అలా మాట్లాడాల్సిన అవసరం పరమాత్మకి లేదు. ఎందుకు? తీరని కోరికలంటూ ఏమీ లేవు ఆయన. ఇంకొకటి లేదు, పారలౌకిక దృష్టితోనైనా సరే భగవంతుని చేరే సాన్నిధ్యంతో అయినా భాగవతత్వములతోని ఆచార్యులతోని మనం సంబంధం పెట్టుకోవాలని మాట్లాడుతుంటాం, మంచిదే అది. కానీ ఆ అవసరం కూడా పరమాత్మకు లేదు. ఇంకా కొంచెం లోపలికి వెళితే వేదాంత సంగ్రహంలో మనం చెప్తారు భగవద్ రామానుజులు, అంటే అందరి పట్ల సమానమైన భావం కలిగినటువంటి వాడు, తన తమ భేదం లేనటువంటి వాడు పరమాత్మ అని అర్థం చెప్పారు. శ్రీమతి రామానుజాయ. జై శ్రీమన్నారాయణ. అడిగాను రామానుజాసు. అడిగాను రామానుజాసం. సరిగ్గా వినిపించిందండి అందరికీ? వినిపించింది స్వామి. సంతోషం. వినిపించింది. అంటే రామానుజాయ. మిగతా భాషని మనం తర్వాత సేవించుకుందాం. శ్రీమతి రామానుజాయ. రామానుజ జయ రామానుజ జయ రామానుజ జయ రామానుజ. స్వస్తి. అనేక అనేక మంగళాశాసనాలు. శ్రీమతి రామానుజాయ.